మనం యూజువల్‌గా ఇంట్లో ఒక టీవీ తీసుకోవాలనుకుంటే పెద్ద సైజే తీసుకోవాలనుకుంటాం గదా! అలాంటప్పుడు మనం ఫ్లిప్‌కార్ట్‌లోకెళ్ళి టైప్ చేయగానే 55 ఇంచెస్ టీవీ అని జెప్పేసి 30,000లో మనకి తళుక్కుమని ఒక 3, 4 మోడల్స్ మనకి టీవీస్ మెరుస్తా ఉంటాయి. సో, ఫస్ట్‌లీ మన ఐ ఆడికెళ్తుంది. ఎందుకంటే తక్కువ ప్రైస్‌లో 55 ఇంచెస్ టీవీ చెప్పుకోవడానికి చాలా పెద్ద టీవీ ఇంట్లోకొస్తుందని జెప్పేసి చాలామంది అలానే కొంటుంటారు. మీరు కింద కామెంట్ జేయండి. మీరు అలా కొంటారా? లేకపోతే డిఫరెంట్ స్ట్రాటజీ ఏమైనా ఉందా? మీ స్ట్రాటజీ ఇప్పుడే కామెంట్ చేయండి. సో, అసలు విషయం ఏంటంటే ఈరోజు మన దగ్గరొచ్చేసి థామ్సన్ నుంచి నియో ఎక్స్ క్యూఎల్ఈడి టీవీ ఉంది. ఇది 55 ఇంచెస్ టీవీ ఫ్లిప్‌కార్ట్‌లో రైట్ నౌ రూ. 31,990కి అవైలబుల్ ఉంది. 65 ఇంచెస్ టీవీ మనకి 44,000కి ఉంది. మరి ఏంటి రూ. 32,000 ఈ టీవీని మనం తీసుకోవచ్చా? ఎలా ఇస్తున్నారు 55 ఇంచెస్ టీవీ అసలు? 30,000లో సేల్ ఉన్నప్పుడైతే అమాంతం మీకు ఇది ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ఉన్నప్పుడు కార్డ్ ఆఫర్స్ ఇవన్నీ కలుపుకుంటే అమాంతం 26,000, 25,000కి వస్తుంది. అసలు ఎలా పాసిబుల్? ఇందులో ఏమైనా మతలబు ఉందా? ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఆలస్యం చేయకుండా ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం తీసుకొస్తాను. సో ఫస్ట్లీ మనం టీవీ గురించి మాట్లాడుకుంటే డిజైన్ మీరు చూడొచ్చు, మనకి స్లిమ్ బెజల్స్తో వస్తుంది. స్క్రీన్ బెజల్స్ అనమాట ఇవన్నీ. సో 55 ఇంచెస్ కాబట్టి చూడడానికి బెజల్స్ అనేవి చాలా థిన్గా అనిపిస్తున్నాయి. అండ్ బాటంలో కూడా మనకి చిన్న అయితే ఉందన్నమాట. ఈ చిన్నలో మిడిల్లో మనకి థామ్సన్ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. చూడడానికి పర్లేదు. లుక్స్ వైజ్గా అయితే నాకు ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా మనకి పాలీకార్బోనేట్ ప్లస్ మెటల్ బిల్డ్ అనమాట. ఫ్రేమ్ అంతా మనకి మెటల్తో వస్తుంది. మదర్ బోర్డ్ ఏరియా మనకి ప్లాస్టిక్తో వస్తుంది. సో దట్ బిల్డ్ క్వాలిటీలో కూడా ఎక్కడ ఇష్యూ లేదు. ఇన్ఫాక్ట్ టేబుల్ స్టాండ్స్ కూడా మనకి స్ట్రాంగ్ అండ్ స్టడీగా ఉన్నాయి. ఎక్కడ బిల్డ్ క్వాలిటీలో కూడా వీళ్ళు కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. దో ఇట్స్ 30,000 టీవీ బట్ స్టిల్ వీళ్ళు బిల్డ్ క్వాలిటీ డిజైన్ రెండు మంచిగా ప్రొవైడ్ చేశారు. సో ఖచ్చితంగా డిజైన్ బిల్డ్ క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు. అండ్ పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం USB 3.0 పోర్ట్ ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్, అది మంచి విషయం. అండ్ USB 2.0 పోర్ట్ ఉంటుంది. 3 HDMI పోర్ట్స్ ఉంటాయి. అందులో HDMI 2 వచ్చేసి మీకు ఆర్క్ సపోర్ట్తో వస్తుంది, ARC కాదు, ARC సపోర్ట్తో వస్తుంది. అండ్ రిమైనింగ్ పోర్ట్స్ అని మీకు తెలిసిందే కదా, ఆప్టికల్, ల్యాన్, AV ఇవన్నీ ఉంటాయి. సో వాటన్నిటి గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్. ఇక ఆ తర్వాత మనం రిమోట్ గురించి మాట్లాడుకుంటే రిమోట్ మాత్రం మనకి చాలా కాంపాక్ట్గా ఉంది. చాలా ఈజీ టు క్యారీ, నాకు చాలా బాగా అనిపించింది. అండ్ వాయిస్ సెర్చ్ రిమోట్ అనమాట. డెడికేటెడ్ వాయిస్ అసిస్టెంట్ బటన్ అయితే ఉంటుంది. సో దట్ యూ కెన్ కంట్రోల్ యువర్ టీవీ. డైరెక్ట్ మీరు హే గూగుల్ ఓపెన్ యూట్యూబ్ అన్న ఇట్లాంటి ఏమైనా కమాండ్స్ ఇచ్చినా సరే మీకు ఆరామ్స్ మీకు త్రూ వాయిస్ కమాండ్స్ అయితే పనిచేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ వాయిస్ సెర్చ్ కూడా ఉంటుంది. రిమైనింగ్ బటన్స్ అని మీరు చూడొచ్చు. అండ్ షార్ట్ కట్ బటన్స్ మనం చూసినట్టయితే నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ చూడడానికి అయితే ఉందన్నమాట. దట్స్ ఇట్. షార్ట్ కట్స్ ఒకటి జియో హాట్స్టార్ ఒకటి మిస్ చేశారు, బట్ ఇట్స్ ఓకే. రిమోట్ మాత్రం నాకు ఎటువంటి ఇష్యూ లేదు. ఇన్ఫాక్ట్ బెటర్ రిమోట్ అయితే యూజ్ చేశారు. ఇక ఇవన్నీ కాదు అసలు విషయం, పిక్చర్ క్వాలిటీ. ఎలా వీళ్ళు 55,000లో మరి మంచి పిక్చర్ క్వాలిటీ ఇస్తున్నారంటే మాత్రం ఫస్ట్లీ ఇది వచ్చేసి మనకి VA ప్యానల్తో వస్తుందన్నమాట. QLED ప్యానల్, VA QLED ప్యానల్. అండ్ ఫీచర్స్ చూసినట్టయితే దండిగా మీరు చూడొచ్చు. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్తో వస్తుంది. HDR10+ ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు ఏమంటారు ALLM, VRR, MEMC ఇవన్నీ చాలా దండిగా లోడ్ చేశారు. బట్ ఇవన్నీ పక్కన పెడితే ప్రాక్టికల్ నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే ఫస్ట్లీ మనం బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుందాం. బ్రైట్నెస్ వీళ్ళు చెప్పేది ఏంటంటే 550 నిట్స్ అంటున్నారు. టు బీ ఫ్రాంక్, బ్రైట్నెస్ మోర్ దాన్ సఫిషియంట్. ఎట్ ఎనీ సిచ్యువేషన్ మీకు బ్రైట్నెస్ సఫిషియంట్గా ఉంటుంది. మీకు ఎక్కడ తక్కువనే ఫీలింగ్ రాదు. థమ్స్ అప్, బ్రైట్నెస్లో బాగుంది, నో వరీస్. అండ్ వెన్ కమ్స్ టు కలర్స్ విషయానికి వస్తే మాత్రం ఓవర్ సాచురేటెడ్ కలర్స్. ఎనీ మోడ్ మీరు స్టాండర్డ్ పెట్టుకుంటారా, డైనమిక్ పెట్టుకుంటారా, ఇంకా వీళ్ళు ఇచ్చిన ఎనీ మోడ్ మీరు ఏ మోడ్ పెట్టుకున్నా కలర్స్ అనేది ఓవర్ సాచురేటెడ్, నాట్ చూడడానికి కూడా అంత అందంగా ఉండట్లేదు. చాలా ఎక్కువ కలర్స్ అయిపోయాయి. దానివల్ల ఏమవుతుందంటే లైక్ రెడ్ కలర్స్ లేకపోతే లైట్ కలర్స్ ఏదైనా సరే, రెడ్ కావచ్చు, బ్లూ కావచ్చు, ఏదైనా లైట్ కలర్గా ఉన్న డ్రెస్సెస్ కానీ ఏమైనా వచ్చినప్పుడు అందులో డీటెయిల్స్ అనేది మిస్ అయిపోతుంది, బ్లోన్ అవుట్ అవుతుంది. సో ఓవర్ సాచురేటెడ్ కలర్స్ చూడడానికి అయితే అంత బెటర్గా అయితే లేదు, నా పర్సనల్ ఒపీనియన్ అయితే. అండ్ బ్లాక్స్ వచ్చేసి VA ప్యానల్ కాబట్టి బ్లాక్స్ అనేవి డీపర్గానే ఉన్నాయి. నో ఇష్యూస్, మంచి బ్లాక్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది వివింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే మాత్రం స్ట్రైట్ నుంచి చూస్తే మీకు ఇలా కనిపిస్తుంది కదా, ఒకసారి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. వివింగ్ యాంగిల్స్ అనేది దారుణంగా ఉన్నాయన్నమాట. చాలా దారుణంగా ఉన్నాయి. యూజువల్గా మనం వేరే VA ప్యానల్తో కంపేర్ చేసి చూసినా సరే, సామ్సంగ్ వేరే బ్రాండ్స్ ఏదైనా సరే ఒక 20-30% షేడ్ అనేది క్వైట్ కామన్. బట్ ఇది సైడ్కి వచ్చేస్తే, ఎక్స్ట్రీమ్ యాంగిల్కి వచ్చేస్తే మీకు ఏం కనిపించదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు హాల్లోకి తీసుకోవాలి, హాల్లోకి ఈ టీవీ పెట్టి మీరు సైడ్ నుంచి చూస్తారంటే మాత్రం వద్దు, ఎట్టి పరిస్థితుల్లో జోలికి పోకండి. వివింగ్ యాంగిల్ చాలా దారుణంగా ఉన్నాయి. సో అది పిక్చర్ క్వాలిటీ విషయానికి వస్తే. అండ్ ఆడియో విషయానికి వస్తే మాత్రం వీళ్ళు ఇక్కడ చెప్పడానికి అయితే మనకి 70 వాట్ సౌండ్ అవుట్పుట్ అని చెప్తున్నారు. అఫ్ కోర్స్ లౌడ్నెస్లో మీకు కాస్త లౌడ్గానే ఉంది, బట్ ఆడియో క్లారిటీ ఒక్కటే తగ్గింది. పుష్ప ఒకసారి మీరు వినండి, మీకు క్లారిటీ వస్తుంది. సో విన్నారు
వింటున్నారు కదా, ఆడియో క్లారిటీ బాగాలేదు, ఏదో ఒక దారుణమైన ఆడియో, వర్స్ట్ ఆడియో క్వాలిటీ అయితే ఉంది. ఆడియో క్వాలిటీ వీళ్ళు చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేయాలి. ఒకవేళ మీరు ఈ టీవీ పర్చేస్ చేస్తే రేపటి రోజున సేల్లో మీకు చాలా అంటే చాలా తక్కువకి వచ్చి పర్చేస్ చేస్తే కంపల్సరీ మీరు సౌండ్ బార్ యూజ్ చేయాల్సిందే. అదర్వైజ్ ఈ ఆడియో క్వాలిటీ తోటి మీరు నాట్ ఈవెన్ సీరియల్స్, న్యూస్ ఇట్లాంటివి కూడా చూడబుద్ది కాదు. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మఫుల్డ్ ఆడియో, క్వాలిటీ అయితే లేదు, క్లారిటీ అస్సలు లేదు. సో దట్ ఆడియో పరంగా అయితే నేను క్లియర్గా నాట్ సాటిస్ఫైడ్. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ విషయానికి వస్తే మాత్రం గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది, Android 14 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది అనమాట. సో దట్ మీరు అనుకోవచ్చు చాలా ఫాస్ట్ ఉంటుందని. వీళ్ళు చెప్పడం కూడా మనకి 2GB ర్యామ్, 32GB స్టోరేజ్, మంచి ఫాస్టెస్ట్ ప్రాసెసర్ యూజ్ చేసాం చాలా చెప్తున్నారు. బట్ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది యూఐలో స్మూత్నెస్. మీరు ఇలా స్క్రోల్ చేసేటప్పుడు బాగానే ఉంది, బట్ కొన్నిసార్లు మనం యూజర్ ఇంటర్ఫేస్లో సెట్టింగ్స్కి వెళ్ళినప్పుడు క్లిక్ చేసిన లేట్గా రెస్పాండ్ అవ్వడం, యాప్స్ ఓపెనింగ్ టైంలో కాస్త ల్యాగ్స్ ఇట్లాంటివి అయితే నేను నోటీస్ చేశాను. ఇనీషియల్గా కాస్త టీవీలో అయితే ల్యాగ్స్ అయితే ఉన్నాయి. మేబీ ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్ ఇచ్చి ఫాస్ట్ అప్ చేస్తారో మనకి తెలియదు, కానీ యాజ్ ఆఫ్ నో టీవీలో ల్యాగ్స్ అయితే దండిగా చూడడానికి ఉన్నాయి. అనాయక నువ్వు చెప్పు, మేము దీన్ని తీసుకోవచ్చు. యాక్చువల్గా దీని ప్రైస్ 55 ఇంచెస్ది 32,000 అంటే 31,999 ఉంది. ఫర్ దట్ ప్రైస్ నేను ఖచ్చితంగా ఈ టీవీని రికమెండ్ చేయను. బట్ మీరు అండర్ 30,000లోనే మీకు మంచి టీవీ కావాలి అన్న, మాకు వేరే ఆప్షన్ లేదు అంటే మాత్రం దెన్ మీరు దీన్ని స్కిప్ చేసి సేమ్ ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళండి. ఫ్లిప్కార్ట్లో మీకు TCL T6C అని ఉంటుంది, 55 ఇంచెస్ టీవీ. అది కూడా సిమిలర్ ప్రైస్ రేంజ్లో ఉంటుంది. సేల్ వచ్చినప్పుడు అది మీకు అమాంతం 26,000కి 27,000కి మీకు కార్డ్ ఆఫర్స్ పెట్టుకొని, నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకుని ఇట్లా చేసుకుంటే ఫ్లిప్కార్ట్లో మీకు 26,000-27,000కి వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో TCL T6C ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. 100% మీరు దానికి వెళ్ళడం బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ టీవీ. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ టీవీ 20,000, 22,000 ఆ ప్రైస్ రేంజ్లో మంచి ఆఫర్లో వస్తాయి ఫ్లిప్కార్ట్లో, దెన్ మీరు కన్సిడర్ చేయండి. బట్ స్టిల్ 22,000కి వచ్చినంత మాత్రాన్ని నేను చెప్పినవి పోవు. ఆ ప్రైస్ రేంజ్లో 55 ఇంచెస్ టీవీ రావడమే ఎక్కువ కాబట్టి ఈ ఓవర్ సాచురేటెడ్ కలర్స్ ఇవన్నీ కామన్. లేదు మీరు కమర్షియల్ ప్లేసెస్లో జస్ట్ స్లైడ్స్ ప్లే చేస్తారనుకుంటే మాత్రం దెన్ ఇట్స్ ఓకే, మీరు తీసేసుకోవచ్చు. బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఆ ప్రైస్ రేంజ్లో తీసుకోవాలనుకుంటే మాత్రం 32,000లో నో, స్ట్రైట్ అవే మీరు TCL T6కి వెళ్ళండి. నేను ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ అనేది 2 టీవీలు ఇక్కడ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, అక్కడ నుంచి దీన్ని స్కిప్ చేసి మీరు TCL T6కి వెళ్ళిపోండి. ఎలా అనిపించింది రివ్యూ అనేది కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఈ టీవీ కొనబడుతుంటే మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.